హలో అండి, ఇవేంటో తెలుసా? మీరు గుర్తుపట్టారా? రేగువడియాలు. ఇప్పుడు ఈ సీజన్లో బాగా వస్తాయి కదా అండి రేగువడియాలు. రేక్కాయలు వస్తాయి కదా, దాని ఇలా తీసుకొని మేము ఇట్లా వడియాల కింద పెడతామన్నమాట. మా మదర్ వస్తే ఆమె పెడుతున్నారు. ఊరికే కొన్ని కాయలు తీసుకొని మేము ఇట్లా పచ్చడి చేయించుకున్నాను. అవి ఎండను కూడా ఎండవండి, పూర్తిగా ఎండనివ్వకుండా ఇలా తినేస్తూ ఉంటాను నేనైతే. మా సిస్టర్ వాళ్ళకి మా అందరికీ చాలా ఇష్టం అనమాట. అందరూ ఇష్టంగా తింటాము. సో ఆవిడ చేత ఇట్లా పెట్టిస్తున్నాను అనమాట. ఓకే, కొన్ని కాయల వరకు తీసుకొని, ఇందులో ఏమీ లేదు, కొంచెం రేగిపళ్ళు చక్కగా అన్నీ క్లీన్ చేసుకొని బాగా చేసుకొని, బెల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, అంతే కదమ్మా, అన్నీ కలిపేసి మేము పిక్క అంటే పూర్తిగా ముక్కలు అవ్వకుండా తీసిస్తాము. ఎందుకంటే నాలుక అది కొట్టుకోకుండా ఉంటుందని చెప్పి పిక్కలాగే ఉంచుతాం అన్నమాట, తినడానికి వీలుగా. పిక్క అంతా నలిగిపోతే మనకి తింటున్నప్పుడు నాలుక మంట పుడుతుందని చెప్పి పిక్కలాగే ఉంచేస్తామన్నమాట. ఊరికే కచ్చిపిచ్చిగా అట్లా చేసేస్తాం. జస్ట్ ఆవిడ చేత పెట్టిస్తున్నాను అనమాట. బాగున్నాయి కదా అండి, అసలు నాకైతే నోరు ఊరిపోతుంది చూస్తుంటే. మీలో ఎంతమందికి రేగుడియాలంటే ఇష్టమో కామెంట్ చేయండి.